నమస్తే అండి. ఈరోజు కీమాతోటి బిర్యానీ తయారు చేసి చూపించబోతున్నాను. దానికోసం ఫస్ట్ దీన్ని కర్రీ వండుకుంటాము. దానికోసం ప్యాన్ పెట్టాను. ప్యాన్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కింది. దీంట్లో ఫస్ట్ ఆనియన్స్ వేస్తున్నాను. ఇవి కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తాను. ఇప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో కైమా యాడ్ చేస్తున్నాను. మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత పెరుగు యాడ్ చేస్తాను. దీంట్లో పెరుగు తీసుకొని దీన్ని ఏమాత్రం ఉండలు లేకుండా ఇలా మెత్తగా బీట్ చేయాలి. ఆ తర్వాత యాడ్ చేస్తాను. కొంచెం వాటర్ కలిపి ఇలా సాఫ్ట్గా అయ్యేటట్టు బీట్ చేశాను. ఇప్పుడు దీన్ని సాల్ట్ అది వేసేసి ఉడకనిస్తాను. సాల్ట్ వేస్తున్నాను. మూత పెట్టి ఉడకనిస్తాను. ఇప్పుడు బాస్మతి బియ్యం కడిగి శుభ్రంగా నీళ్ళల్లో నానబెట్టి ఉంచాలి. ఇప్పుడు ఉరకి సరిపడా కారము, పసుపు కలిపేసిన తర్వాత సిమ్లో ఉంచి ఉడకనిస్తాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఉడికింది కదా, దీంట్లో గరం మసాలా వేస్తాను. తర్వాత దీన్ని వేరే స్టవ్ మీదకి మార్చుకొని బియ్యం ఉడకటానికి నీళ్ళు పెడతాను స్టవ్ మీద. దీన్ని ఇట్లా కలిపేసి సిమ్లోనే ఉడకనిస్తాను. దీనిలో ఒక ప్యాన్లో బిర్యానీ ఆకు, ఒక 6 లవంగాలు, స్టార్ అనాస్ పువ్వు వేసేసి నీళ్లు పోసి బాగా తెరలేదాకా ఉంచాలి. నీళ్ళు అలా తెరులుతున్నాయి కదా, ఇప్పుడు ఈ నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని దీంట్లో యాడ్ చేస్తాం. హైలోనే ఉంచి ఉడకనివ్వాలి. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, దీనికి సరిపడా. ఆ మసాలాలు ఈ సాల్ట్లో మెతుకులు అయ్యి ఉడక బాగా పొంగినట్టు వస్తుంది అన్నమాట. ఇప్పుడు మూత ఉంచొద్దు. ఇలా 3 వంతుల పైన ఉడికిన తర్వాత దీన్ని ఆపేస్తున్నాను. ఇది 1 కప్పు
బియ్యానికి 3 కప్పులు నీళ్లు తీసుకుంటేనే ఇట్లా ఉంటుంది, లేదంటే ఉడికిపోద్ది అనమాట ఇక్కడే. ఇప్పుడు దీన్ని ఇలా దీంట్లోకి వడపోస్తున్నాను. నీళ్ళన్నీ కింద దీంట్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆపేస్తాను ఇప్పుడు. ఇప్పుడు బిర్యానీ చేసుకోవడానికి గిన్నెలో నూనె వేసాను, దీంతో నెయ్యి కూడా వేస్తున్నాను. జీడిపప్పులు వేస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసేసి ఇలా వాటర్ తీయకుండా ఉట్టిగా కైమ వరకు దీంట్లో తర్వాత ఒక లేయరు రైస్ వేస్తున్నాను. ఇది ఇంకా ఉడకాలి కదా, ఇప్పుడు దీంట్లో ఉడుకుద్ది అన్నమాట. ఇంకొంచెం కైగా సిమ్లో ఉంచి అరేంజ్ చేసుకోవాలండి ఇవన్నీ. ఇప్పుడు పైన ఇంకొంచెం నెయ్యి వేసి పాలు కాగబెట్టిన తర్వాత పైన మీగడ వస్తుంది కదా, దీన్ని కొద్దిగా పాలు కలిపి బాగా మెత్తగా చిలికేసి అవి దీంట్లో పోయాలి. కొంచెం పాలు కలిపి గ్రైండ్ చేస్తాం. ఇంకా వేరే నీళ్ళు ఏమీ పోయక్కర్లేదు. రైస్కి సరిపడా సాల్ట్, పచ్చిమిరపకాయలు వేసాను కారానికి. మూత పెట్టేసి సిమ్లోనే ఒక 15 నిమిషాలు ఉడకనిస్తాను. ఇలా చూస్తే మనకి ఏమి పొడి తగలకుండా ఉన్నప్పుడు ఉడికినట్టు అనమాట. ఉడికిపోయింది ఆల్మోస్ట్. ఉడికిపోయిందండి. స్టవ్ ఆపేస్తున్నాను.
ఇది రైస్ వేసిన దగ్గర నుంచి పూర్తిగా సిమ్లోనే ఉడకనిస్తారు. అయిపోయిందండి కైమా బిర్యానీ. ఇది మొత్తం మీరు ఇలా కలిపేసుకోవచ్చు, లేదంటే ఇలా సర్వ్ చేసుకోవచ్చు. ఒకదాని తర్వాత ఒక లేయర్ 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 ఎట్లా వస్తుంది అనమాట. ఇందాక కర్రీలో గ్రేవీ ఉంది కదా, దాంతో సర్వ్ చేసాం.